గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేంద్రతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజాడ్యాపః. చనిపోయిన వారు కళలోకి ఎందుకు వస్తారు, వస్తే ఏం జరుగుతుంది, దానికంటే ముందు చెప్పుకోవాల్సింది ఉంది. ఒకప్పుడు తండ్రి కొడుకులు కూతుళ్ళే ఒక ఇంట్లో ఉంటున్నారు, తాత నాయనమ్మ ఉంటలే, వాళ్ళు వృద్ధాశ్రమానికి నెట్టేశారు. అది కూడా డబ్బు కట్టి వృద్ధాశ్రమానికి పంపించిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి రిలేటివ్స్ అయితే దండం పెట్టచ్చు. అట్లా కాకుండా మొత్తం లాక్కొని ఇంట్లోంచి బయటకు గెట్టేస్తున్నారు. అసలు తీసుకెళ్ళి ఒక కారులో తీసుకెళ్ళి మళ్ళీ ఎటు నడిచిపోవడానికి కూడా దారి లేని అడవుల్లో వదిలేస్తున్నారు కొంతమందిని. చచ్చిన తర్వాత సంగతి కాదు, బతికుండంగా ఈ పని చేస్తున్నారు. దీన్ని మించిన పాపం ఇంకోటి లేనే లేదు. వృద్ధాశ్రమాలకు పంపించడం కానీ, అన్నం పెట్టకపోవటం కానీ, ఒకవేళ అన్నం పెడితే అన్నం ఒక పచ్చడి అన్నమే, మిగతావి నేను దేశాలు ఎలా, నువ్వు రాజ్యాలు పరిపాలించాలా, పెట్టింది తిట్టింది చాలే అంటున్నారు. ఇట్లా వాళ్ళు ఉంటున్నారు. ముసలివాళ్ళేమో పిల్లల్ని, మనవడిని, మనవరాలని వాళ్ళతో ఆనందపడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. తిన్నా తినకపోయినా మనవాళ్ళు మనవరాలు మీద ఎక్కి తొక్కితే ఆనందపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే తప్పిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని వృద్ధాశ్రమాలకు వదిలిపెడుతున్నారు. సరే, వాళ్ళు చచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుభవిస్తారో నేను చెప్పలేను. ఇట్లా అన్నం పెట్టకుండా తల్లిదండ్రులను ఎవరైతే హింసిస్తారో బతికుండంగా హింసించకూడదు. జీవతో వాక్యకరణం, తల్లిదండ్రులు బతికున్నంతకాలం వాళ్ళు చెప్పినట్లు వింటాం. ప్రత్యబ్దం భూరి భోజనం, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కర్మక్రియలు చేసి ప్రత్యబ్దం ప్రతి సంవత్సరం వాళ్ళు పోయిన తిథి రోజున అబ్దం అంటే సంవత్సరం, వాళ్ళ పేరుతో పిండ ప్రదానం చేయటం, 10 మందికి భోజనం పెట్టడం, ప్రత్యబ్దం భూరి భోజనం. రెండోది బతికుండంగా అన్నం పెట్టడం, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కర్మ చేయటం, ప్రతి సంవత్సరం వాళ్ళ ఆబ్దికం తద్దినం పెట్టడం. గయాయాం పిండదానాత్య, గయకు వెళ్ళి పిండ ప్రదానం. త్రివేణి సంగమం, అలహాబాదులో పిండ ప్రదానం, కాశీలో మణికర్ణికా ఘట్టంలో పిండ ప్రదానం, గయలో పిండ ప్రదానం. ఇవి చేస్తే త్రిభిః పుత్రశ్చ పుత్రతః, పుత్రుడై పుట్టినవాడు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతాట. జీవతో వాక్యకరణం, ప్రత్యబ్దం భూరి భోజనం, గయాయాం పిండదానాత్య త్రిభిః పుత్రశ్చ పుత్రతః అని ఉంది. వాడు పుత్రుడు అని పెంచుకుంటాడు. ఆ పుత్రత్వం పుత్ర రుణం తీర్చుకుంటాడు. అది బతికుండంగా చచ్చిన తర్వాత చేయవలసిన విధి విధానం ఇది. తర్వాత
ఇప్పుడు పితృదేవతలు కలలో కనపడతారా? వీళ్ళకి సంతానం కలుగుతారా? సంతానం కొంతమంది కలగరండి. ఈ తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళని హింస పెట్టిన, దేవుడు ఆస్తులు గాజేసిన, స్త్రీని హింసించిన, భార్యని హింస పెట్టిన, పరస్త్రీ వ్యామోహంతో వాళ్ళ భార్యాభర్తలకి ఎడలు బాపిన, చేసుకున్న భార్యని హింసించిన, తల్లిదండ్రుల్ని హింసించిన, దేవుడు ఆస్తులు కాజేసిన ఇట్లాంటి వాళ్ళకి సంతానం కలగకపోవటం ఉంటుంది. పితృదోషం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదో తద్దినం పెట్టినప్పుడు ముందు తండ్రి, తర్వాత తాత, 3 ముత్తాత, 3 పిండాలు పెడతారు. మధ్యలో పిండం ఉంటుంది. పిండాన్ ఉద్ధారయశ్యే ఉద్ధారయ అని మంత్రంలో వస్తుంది. ఆ సంతానం లేనామె ఆ మధ్యలో పిండం, తండ్రి తర్వాత తాత పిండాన్ని ఆమె తింటే సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ తద్దినం పెట్టడం, పితృదేవతల పితృశేషం, మరి పితృదోషం, కాల సర్పదోషము, కుజదోషము, ఈ దోషాలని కూడా ఇట్లాంటి పాపాల వల్ల వస్తున్నాయి. అయితే ఈ దోషాలు ఏ విధంగా పోతాయి అనేది తర్వాత చూద్దాం. ముందుగా ఏం చేయాలి అంటే పితృదోషం వల్ల నారాయణ బలి అనేది చేయాల్సి వస్తుంది. కాలసర్పదోషం వల్ల సర్పదోషం పోవడానికి సర్ప పూజలు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళని హింసించడం, దేవుని సొమ్ము తినటం, వీటి వల్ల మహాదోషాలు వస్తున్నాయి. తర్వాత పితృదేవతలు కలలో కనబడతారు అంటే దాదాపు మా వయసు వాళ్ళకి ఏమన్నా కనపడతారేమో. మా వయసు కంటే చిన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం తండ్రి తద్దినం పెట్టేవాళ్ళకి మాత్రం కనపడతారు అనుకుంటున్నా. ఎప్పుడన్నా పొరపాటున తద్దినం పెట్టకపోతే కల్లో కనపడడం జరుగుతుంది. కాబట్టి పితృదేవతలు కల్లో కనపడడానికి కారణం ఏంటంటే ఆ తిథి వచ్చినప్పుడు తద్దినం పెట్టకపోవటం. అదే తద్దినాలు ఎప్పుడైనా పొరపాటున పెట్టకపోతే నదీ పుష్కరాలు వస్తాయి. కృష్ణానది పుష్కరాలు, గోదావరి నది పుష్కరాలు. ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ నదిలో 33 కోట్ల మంది దేవతలు, ఋషులు అందరూ స్నానం చేస్తారట. అక్కడ స్నానం చేసి పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు నరకంలో ఉంటే నరక నుంచి మోక్షానికి వస్తారట. దానికోసమని పితృదేవతలకు తద్దినాలు పెట్టడం, పుష్కరంలో స్నానం చేయటం, ప్రతి అమావాస్యకు కూడా పితృ తర్పణం చేయటం, తర్వాత మరి భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మహాలయ పక్షాలు వస్తాయి. ఆ పక్షాల్లో ఒకరోజైనా మహాలయం పెట్టడం, మహాలయ అమావాస్య రోజైనా పితృతర్పణం చేయటం, ఇది ప్రతి వాళ్ళు చేయదగిన విశేషమైన కార్యక్రమం. దేవతా పూజల కంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతి అమావాస్య రోజు కూడా పితృతర్పణం చేయించేవాళ్ళం. మా దగ్గర పేర్లతో సహా పుస్తకం ఉండేది. వాళ్ళ ఇళ్ళకు పోయి పితృతర్పణం చేయించేవాళ్ళం. 7 తరాలు ఆదోపిత తథా మాత సాపత్ని జననీ తథా మాతామహ స్వపత్నీక ఆత్మపత్ని ఆత్మపత్ని స్వనంతరము, ఇట్లా 7 తరాల వాళ్ళకి తర్పణం చేసేవాళ్ళు ప్రతి అమావాస్య రోజున. ఎన్ని పాపాలు, ఎన్నో బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రతి అమావాస్య రోజు పితృ తర్పణం చేయండి. తిథి తెలియని పక్షంలో చచ్చిపోయిన తారీఖు కానీ తిథి కానీ గుర్తు లేదనుకోండి, మహాలయ పక్షాలు